హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీకోసం ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను. అలాగే పైన డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట ఓనర్ది. మీరు ఇంకా ఏదన్నా వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు. డిస్ప్లే మీద మీకు రన్ అవుతూనే ఉంటుంది. అలాగే మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఉంది, ఖచ్చితంగా ఫాలో కావండి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ గురించి మీరు సేల్ చేయాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే మీకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి. మేమే వచ్చి ఆ ప్రాపర్టీని సంబంధించింది సేల్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తాను, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, మరి కంటిన్యూ దే వీడియో. సో మీకు తీసుకొచ్చిన ప్రాపర్టీ వచ్చేసి మనకి 2 రోడ్లతో మధ్యలో ఉంటుంది అనమాట. 2 రోడ్స్ అనేది ఉన్నాయండి మీకు తీసుకొచ్చిన ప్రాపర్టీకి. ఇండివిజువల్ హౌస్ అనమాట. జస్ట్ మనకి చాలా తక్కువ ప్రైస్లో అనేది మనకి ఇల్లు అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఫేసింగ్ వచ్చేసి మనకి పడమర ఫేసింగ్తో అనేది ఇల్లు అనేది కట్టారు. సైడ్కి వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ ఏమో మనకి క్లోజ్ అనేది చేశారు. సో మనకి ఇంట్లోకి ఎంట్రీ కాగానే మనకి పార్కింగ్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. సైడ్కి వచ్చేసి మనకి వరండా లాగా కనిపిస్తుంది అనమాట. ట్యాప్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మరో విషయం ఏంటంటే ఇది పిల్లర్స్ హౌస్ అండి. సో మనకి ఇంకోటి విషయం ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో మనకి పైకి వెళ్ళటానికి కూడా స్టెప్స్, సైడ్కి కూడా మనకి బైక్ పార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. మనకి ఎంట్రీలోనే మనకి పైకి వెళ్ళటానికి స్టెప్స్ అనేది ఫ్రంట్ అనేది ఇచ్చారనమాట. సో ఇవి పైకి వెళ్ళొచ్చండి. కలర్స్ కూడా మనకి ఏంటంటే ఈ మధ్యన ఇచ్చారు. అలాగే సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెస్ అనేవి ఉన్నాయండి. ఒకసారి ఇంట్లోకి వెళ్దాము, ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఒకసారి క్లియర్గా అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఎంట్రీ కాగానే ఒక హాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 146 గజాల్లో ఉందండి. 2 BHK. ఫస్ట్ వచ్చేసి మనకి హాల్ అనేది ఇచ్చారు. సైడ్కి కూడా మనకి 2 బెడ్రూమ్స్ అనేది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. అది కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దాము. సో అలాగే మనకి బీరో పెట్టుకోవడానికి ప్లేస్ మొత్తం కూడా సీలింగ్ చేసి ఉంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అనేది మనకి హాల్లో నుంచి బయటికి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా మనకి వే అనేది ఇచ్చారనమాట. అది కూడా మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు. సైడ్కి వచ్చేసి మనకి హాల్లో సింక్ అనేది ఇచ్చారండి. హ్యాండ్ వాష్ చేసుకోవడానికైనా సరే ఉపయోగపడుతుంది. మరో విషయం ఏంటంటే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్. ఈ చిల్డ్రన్స్ రూమ్ కూడా చెప్పుకోవడానికి చిల్డ్రన్స్ రూమ్ అయితే చాలామంది ఏంటంటే చిన్నగా ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ రూమ్ కూడా మనకి ఏంటంటే పెద్దగా ఇచ్చారు. అలాగే సెల్ఫుల్ పోస్ట్ కూడా ఇచ్చారనమాట. సో మరో విషయం ఏంటంటే ఇది 146 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి మనకి పిల్లర్స్తో ఉంది. ఇది వచ్చేసి మనకి బయటికి వెళ్ళడానికి దారి అనమాట. మనం ఏంటంటే ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాం. పడమర ఫేసింగ్లో ఇల్లు కట్టారు కాబట్టి మనకి కిచెన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. పూజ గది కూడా మనకి సెల్ఫుల్ బోస్ అనేది సైడ్కి అనేది పెట్టారు. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ మనకి కిచెన్ రూమ్ అనేది ఏర్పాటు చేశారండి. కిచెన్ రూమ్లో కూడా మనకి ఏంటంటే సింక్తో పాటు గ్రానైట్ అనేది యూజ్ చేశారు. అలాగే సెల్ఫుల్ బోస్ కూడా మనకి అనేది ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనకి టీ కాఫీలు అందడానికి కూడా ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. అలాగే మనకి కామన్ వాష్రూమ్ ఒకటి ఏర్పాటు అనేది చేశారు మనకి. అలాగే మనకి బోర్ కూడా అవైలబిలిటీ అనేది ఉంది. చుట్టూ గల్లీ కూడా అనేది ఏర్పాటు అనేది చేశారన్నమాట వాస్తుపరకంగా ఉండటానికి. అది కూడా మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. మీకు ఎదురుగా కనిపించేది బోర్ అండి. అది కూడా మీకు క్లియర్గా అనేది వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇంటికి వచ్చేసి మనకి వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ కూడా ఉంది. అలాగే మిషన్ బైరాదా పైప్స్ కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఈ ఇంటి వివరాలకు వచ్చేస్తే మనకి ఒక ఇండివిజువల్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా 146 గజాల్లో ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో మనకి నిర్మించబడింది. పిల్లర్స్ హౌస్ అండి. పడమర మరియు దక్షిణం కార్నర్ హౌస్ వీడియోలు కూడా చూడొచ్చు. బోరు మరియు మున్సిపాలిటీ వాటర్ సౌకర్యం కూడా ఉంది. ఇంటి సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెస్ కూడా ఏర్పాటు అనేది ఉందన్నమాట. సో మనకి అలాగే మనకి లోన్ కూడా అవైలబిలిటీ అనేది ఉంది. 24 వెడల్పు 55 అనేది కొలతలతో హౌస్ నిర్మించారు. ఖమ్మం నూతనంగా నిర్మించే కేబుల్ బ్రిడ్జ్ కూడా మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత మనకి పిల్లర్స్ హౌస్ కాబట్టి మీరు క్లియర్గా అనేది చూడొచ్చు అనమాట. అలాగే మనకి ట్యాంక్ కూడా అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో చూడొచ్చండి, మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్ ఉన్నాయి. ఆ ఇంటి ముందు కూడా మనకి ఏంటంటే 30 ఫీట్ రోడ్ అనేది ఉందన్నమాట, సిమెంట్ రోడ్డు. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఇది మనకి ఖమ్మం టు సూర్యాపేట వెళ్ళే మెయిన్ రోడ్ అండి. సో ఈ మెయిన్ రోడ్ దగ్గర పెట్రోల్ బంక్ పక్కన మనకి ఆటో నగర్ అనేది మనకి అందరికీ తెలిసిన ఏరియానే. సో అదొకసారి మీకు క్లియర్గా అనేది వీడియోలో చూపిస్తాను. ఇది ఆటో నగర్లో మనకి ఫస్ట్ ఆర్చ్. ఈ ఆటో నగర్ దగ్గర నుంచి కొంచెం అనేది లోపలికి వెళ్తే జస్ట్ ఒక 1 కిలోమీటర్ అనేది లోపలికి వెళ్తే మనకి హౌస్ అనేది ఉంది. ఇక్కడ స్కూల్ బస్సుల దగ్గర నుంచి లారీలు, కొక్లైన్లు మొత్తం కూడా మనకి ఇక్కడ రిపేర్ అనేది సెక్షన్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సో మంచి మార్కెటింగ్ ఉన్న ఏరియా, అలాగే ఫుల్ డెవలపింగ్ ఉన్న ఏరియా కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇది మున్సిపాలిటీ పరిధిలో కూడా వచ్చేసింది. సో ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఖమ్మంలో నూతనంగా నిర్మించే కేబుల్ బ్రిడ్జ్ కూడా కేవలం జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆటో నగర్ కూడా మనకి మున్సిపాలిటీ పరిధిలో ఉండటం వలన ల్యాండ్ వాల్యూ కూడా బాగా పెరగడం జరిగింది. ఈ హౌస్కి మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఉంది. అలాగే ఇంత మంచి హౌస్ కేవలం మనకి 43 లక్షలు మాత్రమే చెప్తున్నారు. నెగోషియబుల్ అనేది ఉంటుంది. పూర్తి వివరాల కోసం వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు మీరు.